ఒకవేళ మీరున్న ఇబ్బందులను బట్టి, మీరున్న సమస్యలను బట్టి మీ బాధలే మీకు అన్ని సమస్యల కంటే పెద్దగా అనిపించవచ్చు. కానీ కొంతమంది భక్తిగల విశ్వాసులకి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు భవిష్యత్తు తెలుసుకోవటం మనకు అవసరమై ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఇశ్రాయేలు భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంది. అది వింత. ఇశ్రాయేల్లో జరిగే సంఘటనలకు యేసయ్య రెండవ రాకడకు లింక్ ఉంది. కాబట్టి ఇశ్రాయేల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉంటేనే ఇక నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమైద్ది. కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడవచ్చు, టీవీలు చూడవచ్చు, చూడొద్దని నేను అన్నా మీరు ఆగరు. కాబట్టి చూసేదేదో చెత్త వాటిని చూడకుండా, పనికిమాలిన వాటిని చూడకుండా, పనికొచ్చేవి భవిష్యత్తును గూర్చి నిన్ను జాగ్రత్త చేసే విషయాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టు. అందులో ఒకటి ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాలు. వాటి మీద తప్పకుండా నువ్వు నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాల మీద మనం దృష్టి పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఎందుకంటే ఏ దేశాన్ని గురించి నువ్వు చూసినా చూడకపోయినా ఇశ్రాయేలులో జరుగుతున్న పరిణామాలకి యేసయ్య రాకడికి లింక్ ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా చూడాలి, అది తెలుసుకోవాలి. నేనైతే ఖచ్చితంగా చూస్తా, ఎప్పుడు ఒక దృష్టి అటేసే ఉంచుతా, ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అనేది. 1000 ఏళ్ల నీతి పరిపాలనలో కూడా దానికి సంబంధం ఉంది. ఎందుకంటే యెరూషలేమునే కేంద్రంగా చేసుకొని యేసయ్య పరిపాలిస్తాడు 1000 ఏళ్ల నీతి పరిపాలనలో. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థానం ఏదో తెలుసా? యెరూషలేమే. కాబట్టి దాంతో మనకి లేఖనాల్లో చూస్తే చాలా లింకులు ఉన్నాయి కనుక దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది అవసరం అని చెప్పాను. ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తా. ఇది దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం అనే దాని గురించి వివరణ ఇచ్చాను. ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటి అంటే, ఈరోజు నిత్యము యుద్ధాలతో, దాడులతో సతమతం అయిపోతున్నటువంటి ఆ దేశము భవిష్యత్తులో చాలా నిమ్మళముగా ఉండబోతుంది. ఇక ఏ యుద్ధాలు, ఏ దాడులు, ఏ ఎఫెక్ట్లు, ఏ డ్యామేజీలు లేకుండా ఇజ్రాయెల్ నంబర్ 1గా ఉండబోతుంది. అది యెహెజ్కేలు 38లో దేవుడిచ్చిన సాక్ష్యం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక అంత్యదినములలో యేసయ్య రాకడకు ముందు ఇజ్రాయేలు మీదికి రష్యా పోతుంది. ఆ రష్యాను రోషు అంటాడు గ్రంథంలో. రష్యాను ఏమంటాడు? రోషు అంటాడు. ఈ రోషు పోయింది దాని మీదికి. చుట్టుపక్కల మిత్రదేశాలను కలుపుకొని విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని, ఎప్పుడయ్యా? క్లైమాక్స్లో యేసయ్య రాకడకు ముందు ఈ రోషు పోతుంది దాని మీదికి. ఎందుకు పోతుంది అంటే దోపుడు సొమ్ము దోచుకోవడానికి. అక్కడ దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి కాబట్టి అది పోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది జరిగిద్ది. రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతుంది. పోయేటప్పుడు సామాన్యంగా పోదు, విస్తారమైన సైన్యము, గొప్ప సైన్యం సమకూర్చుకొని ఆ చిన్న దేశం మీదకి యుద్ధానికి పోతుంది. అలా యుద్ధానికి పోయినప్పుడు దాని మీదికి నిన్ను రేపేది నేనే, అక్కడ నిన్ను నాశనం చేసేది కూడా నేనే అని దేవుడే మాట్లాడాడు. నేను అక్కడ నాశనాన్ని నిర్ణయించాను, రోషు నీ గతి ఇలా అయింది అని. ఇజ్రాయేలు మీదికి రష్యా యుద్ధానికి పోయినప్పుడు రష్యా ఏ గతి పడుతుందో, అలా వెళ్ళే టైంలో ఇజ్రాయేలు ఎలా ఉంటుందో ఈ రెండు ఇక్కడ చెప్పాడు. ప్రవచనం ఏంటంటే ఇజ్రాయేలు మీదకి రష్యా పోయే విషయాన్ని కూర్చున్న ప్రవచనం. మరి దానికి ముందు ఇక ఏ దేశమో దాని మీదకి యుద్ధానికి పోదా అంటే పోదు పోదు పోదు. చూడు 10వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను.
ప్రాకారములను అడ్డగడియలను గవునులను లేని దేశము మీదికి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను అని నువ్వు అనుకుంటావురా అన్నాడు. ఇక్కడ ఆ దేశము ఎలాంటి కండిషన్లో ఉందో మీరు చూడొచ్చు. నంబర్ 1, ఆ దేశమునకు ప్రాకారములు లేవు. ప్రాకారములు లేవు అంటే అర్థం ఏంటండి? ప్రాకారములు ఎప్పుడు అవసరం? శత్రు భయం ఉంటే ప్రాకారములు అవసరం. శత్రు భయం లేనప్పుడు ప్రాకారాలు ఎందుకు? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. ఎట్లున్నావు? నువ్వు సజీవముగా ఉన్నావా, లేక మృతులలో కలిసావా? అయితే మృతులలో నుండి ఇప్పుడే లెమ్ము, మేల్కొను అని లేపండి. బైబిల్లో ఉందిలే ఆ మాట కూడా. నిద్రించుచున్న నీవు ఇప్పుడే మృతులలో నుండి లెమ్ము, మేల్కొనుమంటాడు. ఎన్ని దేశాలు ఏకమై కట్టగట్టుకొని నడుంగట్టుకొని ఆయుధాలు సమకూర్చుకొని దాడులు చేసినా ఇశ్రాయేలు భవిష్యత్తుకు డోకా లేదు. ఇది లేఖనము, దేవుని వాక్య ప్రవచనం. ఆ దేశమునకు ప్రాకారాలు ఉండవట భవిష్యత్తులో. అంటే శత్రు భయం ఉండదు. ఇశ్రాయేలు శత్రువులంతా అణగారిపోతారు. దేవుడే ఆ పరిస్థితి కల్పిస్తాడు. ఎందుకంటే ఆ జనాంగము చేసినటువంటి పాపాలకు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించాడు, కానీ వారి పశ్చాత్తాప్తులై దేవుని వైపు మళ్ళుకున్న ప్రతిసారి వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడట్లేదు, మీరేమో ఇన్ని నేరములు మోపుచున్నారు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనపడట్లేదు, కాబట్టి అరే నీళ్లు తీసుకురారా అబ్బాయి అని నీళ్లు తెప్పించి, ఇదిగో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని చేతులు గడిగేసుకున్నాడు పొంతి పిలాతు. పిలాతు అలా చేతులు గడిగేసుకోగానే వీళ్ళంటారు, నీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు, ఒకవేళ అది నేరమైతే, అది హత్యా నేరమైతే, అది పాతకమైతే, ఆ హత్యా నేరము, ఆ రక్తము, ఆ పాతకం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు వాళ్ళు. కాబట్టి యేసయ్య సిలువనేసుకొని యెరూషలేము వీధులలో నడుచుకుంటా పోచున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తారు. అయ్యయ్యో అన్యాయముగా ఈయనను సిలువ వేస్తున్నారు అయ్యో అని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే, బాధపడుతుంటే అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను ఇప్పుడు కల్వరి శిలువలో లోక పాపములను మోసుకొని పోవచ్చు, దేవుని గొర్రె పిల్ల వలె ప్రాణం పెడతా, సమాధి చేయబడతా, 3వ నాడు తిరిగి లెగుస్తా. కానీ నన్ను సిలువ వేసిన పాతకం, నా రక్తము మీ మీదను మీ పిల్లల మీద ఉండాలని మీ మగవాళ్ళు కోరుకున్నారు. ఆ రక్తం ఇప్పుడు మీ మీదికి, పిల్లల మీదకి వచ్చింది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడిద్ది, దారుణంగా నాశనం చేయబడిద్ది. దాని ఫలితం ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. మీకు తెలుసా, నిజంగానే యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భూమి యొక్క నలుదిశలా చెదరగొట్టబడ్డారు. తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏర్పడే జరిగి చాలా వందలాది సంవత్సరాలు అయిపోయింది. 1947 మనకి స్వాతంత్ర్యం వస్తే, మనకు వచ్చిన సంవత్సరానికి 1948 వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. వాళ్ళ భూభాగంలో మళ్ళా పరిపాలన ప్రారంభించుకుంది. ఎప్పుడు? 1948లో. ఎప్పుడు చెదరగొట్టబడ్డారు? క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడ్డారు. ఏ ఫలితంగా చెదరగొట్టబడ్డారు? వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టి దాన్ని వందల సంవత్సరాలు అనుభవించారు. అనుభవించిన తర్వాత మొత్తం మీద మళ్ళా క్లైమాక్స్లో అక్కడికి చేరారు.
వాళ్ళందరూ ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఏర్పడి పరిపాలన మొదలుపెట్టడమే రాకడ సమీపమైందంటానికి ఒక అద్భుతమైన గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదైతే జరిగింది. 48 అంటే అయ్యో ఒక 2 50 50 52 ఇదొక 25 ఏందయ్యా 77 సంవత్సరాలు ఇంచుమించు అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చింది సమయం. అందుకే జరుగుతున్న పరిణామాలన్నీ తీవ్రతరం అవుతున్నాయి. మళ్ళా జరుగుతాయి. ఇశ్రాయేలుకు శత్రువుల మీద జయం వస్తుంది. ఇశ్రాయేలు శత్రువు అంతా కూడా అణగారిపోతుంది. ఏ స్థాయికి అణగారిపోతుందంటే ఇశ్రాయేలు ప్రాకారాలు కట్టుకోవటమే మానేసిద్ది. కాంపౌండ్స్ ఉండవు, ఇక కంచెలు ఉండవు. ప్రాకారములు లేని పురము అన్నాడు, గ్రామములు అన్నాడు. అసలు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా జరగక ముందు వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి దాదాపు 1000 మందికి పైగా చంపారు. గుర్తుందా? దాదాపు 2 ఏళ్ల క్రితం అనుకుంటాను. 2 ఏళ్ల క్రితం గాజా వాళ్ళు వచ్చి అటాక్ చేశారు కదా, 1000-1200 మందిని చంపేశారు కదా. కొంతమందిని బానిసలుగా పట్టుకొని పోయారు ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు మొదలైందే కదా ఇది. అప్పటి నుంచి మొదలుపెట్టి అన్నిటి మీద వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ మీరు వీడియోలో చూస్తే కంచె ఉంటుంది. ఆ కంచె మీదుగా వాళ్ళు ఆ బెలూన్స్ వేసుకొని వస్తారు. పారాచూట్లు ఉంటాయి కదా, అవి వేసుకొని దిగుతారు. లోపలికి దిగి వాళ్ళు కాల్పులు జరిపి చాలా మందిని చంపేశారు. కంచె మీద ఒక చోటేమో కంచెని బ్లాస్ట్ చేస్తారు. కానీ భవిష్యత్తు ఏం జరగబోతుందంటే ఇక కంచెలతో నిమిత్తం లేదు. ఎందుకంటే శత్రు భయం ఏమీ లేక ఇజ్రాయేలు నెమ్మది పొందబోతుంది. అది భవిష్యత్తు. ఏమేం చెప్పాడు ఇక్కడ? నంబర్ 1, ప్రాకారములు లేని గ్రామములు, అడ్డగడియలును గవునులు లేని దేశము. ఈ 2 కాదు, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. భవిష్యత్తు ఇశ్రాయేలుకి ఏం జరుగు? నిమ్మళం రాబోతుంది. నిర్భయముగా వాళ్ళు నివసించబోతా ఉన్నారు. ఇది ఇజ్రాయేలు భవిష్యత్తు. అయితే తర్వాత ఏం జరిగిద్ది? రష్యా దాని మీదకి యుద్ధానికి పోయినప్పుడు దేవుడే ఇశ్రాయేలు పక్షమున మరొక భీకరమైన యుద్ధం జరిగించబోతున్నాడు. నాడు ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళని నిలిపి వాళ్ళ ఎదుట సముద్రమును పాయలు చేసి అద్దరికి వారిని దాటించి సముద్రము నట్ట నడుమ ఐగుప్తీయులను, వారి రథములను, ఫరోను అతని సైన్యమును ముంచివేసినట్టుగా రష్యా తీసుకోబోతున్నటువంటి చర్యల విషయంలో దేవుడు దాని మీద చర్య తీసుకొని ఇశ్రాయేలు మీదికి వచ్చినటువంటి ఆ విస్తారమైన సైన్యమును ఆయన నాశనము చేయటం జరుగుతుంది. ఆ దేవుని కోపములో ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేసే ఆ యుద్ధములో చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టడానికి 7 నెలల కాలం పడుతుందంట. ఆ డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టడానికి పట్టే సమయం 7 నెలల కాలం. అంటే 7 నెలల వరకు డెడ్ బాడీస్ని సేకరిస్తూనే ఉంటారు, పూడ్చిపెడతానే ఉంటారు. అంతమంది హతులైపోతారు. అర్థమైందా? అంటే ఇక ఇజ్రాయేలును శ్రమ పెట్టడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఫైనల్లో అంత్య అబద్ధ క్రీస్తు వచ్చి వాడు చేస్తాడు కొద్దిగా ఇబ్బంది. అర్థమైందా? ఇక రాను ఇజ్రాయేలు అణగారిపోవటం కాదు, ఇజ్రాయేల్ ఇంకా బలం పుంజుకుంటుంది. ఫైనల్లో అంత్య అబద్ధ క్రీస్తు చేతిలో మాత్రమే ఇజ్రాయేలు శ్రమ పడుతుంది. ఇది ఇజ్రాయేలు భవిష్యత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక.